ఆజ్ఞలను గైకొంచు పూర్ణ హృదయంతో నన్ను వెతుకువారు ధన్యులు. వారైన మార్గంలో నడుచుకొంచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్త గైకొన్న వలనని నీవు మాకు ఆజ్ఞాపించినావు. ఆహా, నీ కట్టను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడినంత మేలు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. నీతిగల నీ న్యాయవిధులు నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేస్తున్నాను. నీ కట్టడని గైకొందని నన్ను బొత్తిగా విడనాడుకము. యవనస్తులు దేనిచేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటా చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రం నన్నదైన వాడవు. నీ కట్ట నాకు బోధింపుము. నీ నోట నువ్వు సెలవిచ్చిన న్యాయవిధులన్నింటినీ నా పెదవులతో వివరించేదను. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనం మార్గం బట్టి నేను ఆనందించుచున్నాను. నీ ఆజ్ఞలను ధ్యానించేదను. నీ త్రోవను మన్నించేదను. నీ కట్టెలను బట్టి హర్షించేదను. నీ వాక్యమును మరవక ఎందును. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యం బట్టి నడుచుకొందును. నేను నీ ధర్మశాస్త్రం నుండి ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకము. నీ న్యాయవిధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించినావు. నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాస్త్రం అనుసరించుచున్నాను. నా మీదికి రాకుండా నిందని తిరస్కారము తొలగింపుము. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాట్లాడుకుందరు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాస్త్రములు నాకు హృదయానందకరములు. అవి నాకు నిత్య స్వాస్థ్యమని నేను భావించి ఉన్నాను. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నేను బ్రతుకున్నట్లు నీ కన్నా కటాక్షము నాకు కలుగుగాక. నా ప్రాణం మట్టిని హత్తుకొనిచున్నది. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడలు నాకు బోధింపుము. నీ ఉపదేశ మార్గము నాకు బోధపరచుము. నీ ఆశ్చర్య కార్యములను ధ్యానించేదను. విశ్రమ వల్ల నా ప్రాణం నీరైపోయిను. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరం చేయుము. నీ ఉపదేశ మార్గము నాకు దయచేయము. సత్య మార్గము నేను కోరుకొని ఉన్నాను. నీ న్యాయవిధులను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాస్త్రములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము. నా హృదయంలో నీ విశాలపరిచినప్పుడు నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తిదను. యెహోవా, నేను నీ కట్టడలు నేర్చుకునేటట్లు నాకు నేర్పుము. అప్పుడు కడముటి వరకు వాటిని గైకొందును. నేను నీ ధర్మశాస్త్రం అనుసరించినట్లు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడవజేయము. లోభం తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గంలో నడుచుకున్నట్లు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యం మనుషులలో నీ భయము పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయవిధములు ఉత్తమములు. నాకు భయము పుట్టించుచున్న నా అవమానము కొట్టివేయము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ కనికరం నా ఎద్దకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణను రానిమ్ము. అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇవ్వగలను. ఏలేనిగా నీ మాటను నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి నీ సత్యవాక్యము ఏమాత్రం త్రోసివేయకము. నీ న్యాయవిధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరింతును. నేను నిత్యము దాన్ని అనుసరింతును. నీ ఉపదేశములను వెతుకువాడను. నిర్బంధం లేకుండా నడుచుకొందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాస్త్రములను గురించి మాట్లాడేదను. నీ ఆజ్ఞలను బట్టి హర్షించేదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియంగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తేదను. నీ కట్టడలను ధ్యానించేదను. నీ ఉపదేశముల వల్ల నాకు వివేకం కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములు. నీ సేవకునికి దయచేపడిన మాట జ్ఞాపకం చేసుకొనుము. దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యం నన్ను బ్రతికించెను. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి. అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగక ఉన్నాను. యెహోవా, పూర్వం నుండి ఎండిన నీ న్యాయవిధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నంది తిని. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులు చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడనైనా నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. యెహోవా, రాత్రి వేళ నీ నామస్మరణము చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరంగా దయచేయబడి ఉన్నది. యెహోవా, నీవే నా భాగము. నీ వాక్యం అనుసరించి నడుచుకుందనని నేను నిశ్చయించుకొంటిని. కటాక్షించమని నా పూర్ణ హృదయంతో నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గమును నేను పరిశీలన చేసుకొంటిని. నీ శాసనముల తట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలు అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీన పాశములు నన్ను చుట్టుకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రమును నేను మర్చుటలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడెను. నీ యందు భయభక్తులు గల వారికి నీ ఉపదేశమును అనుసరించి వారందరికీ నేను చెలికాడను. యెహోవా, భూమిని కృపతో నిండి ఉన్నది. నీ కట్టడలు నాకు బోధింపుము.
యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచినాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగక మునుపే త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొంచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. నీ కట్టడలు నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధములు కల్పించుదురు. అయితే నా పునః హృదయంతో నేను నీ ఉపదేశంలో అనుసరింతును. వారి హృదయము క్రొవ్వు వలె మందంగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టలు నేర్చుకున్నట్లు శ్రమనందినుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగార నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. నీ చేతులతో నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీవిచ్చిన నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గల వారు నన్ను చూచి సంతోషించుదురు. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసక్తి గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి మేలు చేసి నవ్వు. నీ కట్టడలు నాకు బోధింపుము. యెహోవా నేను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కన్న కటాక్షములు నాకు కలుగును గాక. నేను నీ శాస్త్రములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందున వారు సిగ్గునందుదురు గాక. నీ యందు భయభక్తులు గల వారును నీ శాస్త్రములు తెలుసుకుని వారును నా పక్షం నుందురుగాక. నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమవును గాక. నీ రక్షణ కొరకు నా ప్రాణము సమస్యలుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టుకొని క్షీణించుచున్నవి. నేను పొగదగుల్చిన స్థితి వల్లనైతిని. అయినను నీ ధర్మశాస్త్రమును నేను మర్చుటలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీ సేవకునికి దయచూపన్న మాట జ్ఞాపకం చేసుకున్నాము. దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకుంటకి గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలు నీవు నమ్మదైనవి. పగవారి నిర్మితంగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయము చేయము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయటకు కొంచెమే తప్పాను. అయినను నీ ఉపదేశములను నేను విడవకై ఉన్నాను. నీవు నియమించిన శాసనములను అనుసరించినట్లు నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా నీ వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వాసతే తరతరములుండెను. నీవు భూమిని స్థాపించినావు, అది స్థిరంగా ఉన్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నది. కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమని ఎడల నా శ్రమల యందు నేను నశించియుందును. నీ ఉపదేశముల వలన నీవు నన్ను బ్రతికించితివి. నేనెన్నడూ వాటిని మరువను. నీ ఉపదేశములను వెతుకువాడను. నేను నీ వాడని, నన్ను రక్షింపుము. నన్ను సంహరింపవలని భక్తిహీనులు నా కొరకు పొంచినారు. అయినను నీ శాస్త్రములను నేను విడవకై ఉన్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అప్రీతమైనది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియంగా ఉన్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాస్త్రములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశముల మీద నేను లక్ష్యం చేయుచున్నాను. వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్టుల మార్గం నుండి నా పాదములను తొలగించుకొని ఉన్నాను. నీవు నాకు బోధించితివి కనుక నీ న్యాయవిధుల నుండి నేను తొలగకపోయినాను. నీ వాక్యము నా జీవకు ఎంతో మధురమో, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశముల వలన నాకు వివేకం కలిగెను. తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములు. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. నీ న్యాయవిధులను నేను అనుసరించినట్లు నేను ప్రమాణం చేయుచున్నాను. నా మాట నేను నెరవేర్చేదను. యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరింపుము. నీ న్యాయవిధులు నాకు బోధింపుము. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలోనే ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమును నేను విడవకైనాను. నన్ను పట్టుకొంటకై భక్తిహీనులు ఓరియడ్డిరి. అయినను నీ ఉపదేశం నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాస్త్రములు నాకు హృదయానందకరములు. అవి నాకు నిత్య స్వాస్థ్యమని నేను భావించి ఉన్నాను. నీ కట్టడలను గైకొన్నట్లు నా హృదయంను నేను లోబర్చుకొని ఉన్నాను. ఇది తుది వరకు నిలిచి నిత్య నిర్ణయము. దిమస్కులను నేను ద్వేషించి ఉన్నాను. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. నా మరుగు చోటు నా కేడం నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరింతును. దుష్క్రియలు చేయవాలారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. నేను బ్రతుకున్నట్లు నీ వాక్యం చొప్పున నన్ను ఆదుకునుము. నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఎందునుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యం చేసేదను. నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించుదువు. వారి కపటాలోచనలు మోసమే. భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ నీవు మష్టుల వల్ల లయపరచుదువు. కావున నీ శాస్త్రములు నాకు ఇష్టములైనవి. నీ భయము వలన నా శరీరం అనుకుచున్నది. నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను. నేను నీతి న్యాయం అనుసరించుచున్నాను. నన్ను బాధింపు వారి వశమున నన్ను విడిచిపెట్టకము. మేలు కొరకు నీ సేవకునికి పూటపడము. గర్విష్ఠులు నన్ను బాధింపక ఎందురుగాక.
నేను నీ రక్షణ కొరకు నీతిగల నీ మాటల కొరకు కనిపెట్టి నా కన్నులు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు. నీ కట్టడలు నాకు బోధింపుము. నేను నీ సేవకుడను నీ శాసనంలో చెప్పున నడుచుకున్నట్లు నాకు జ్ఞానము కలగజేయుము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్థకం చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. బంగారము కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రేమగా ఉన్నవి. నీ ఉపదేశములన్నీ యథార్థములన్నీ నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములన్నీ నాకు అసహ్యములు. నీ శాస్త్రములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యములు వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞలైన ఎదుక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించి వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యం బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపము నన్ను ఏలనీయకుము. నీ ఉపదేశములను అనుసరించినట్లు మనుషుల బలాత్కారం నుండి నన్ను విడిపింపుము. నీ సేవకునికి నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీ కట్టడలు నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందున నా కన్నీరు ఏరులై పారుచున్నవి. యెహోవా నీవు నీతిమంతుడవు. నీ న్యాయములు యథార్థములు. నీతిని బట్టి పూర్ణ విశ్వాసత్తిని బట్టి నీ శాస్త్రములను నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యమును మర్చిపోదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది. అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను. అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయో వేదనయో నన్ను పట్టినవి. అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. నీ శాస్త్రంలో శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. యెహోవా, హృదయపూర్వకంగా నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను గైకొన్నట్లు నాకు ఉత్తరమేమో. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాస్త్రంలో చెప్పున నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యంను ధ్యానించుటకు నా కన్నులు రాత్రి జామున కాక మునిపే తెరుచుకొందును. నీ కృప చొప్పున నా మొర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యుద్ధకు సమీపించి ఉన్నారు. యెహోవా, నీవు సమీపంగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యములైనవి. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివి. నేను పూర్వం నుండి వాటి వలనే తెలుసుకొని ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రమును మర్చివాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నా పక్షమున వ్యాజమాడి నన్ను విమోచింపుము. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు గనుక రక్షణ వారికి దూరంగా ఉన్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరుము వారును నా విరోధులను అనేకులు. అయినను నీ న్యాయశాస్త్రముల నుండి నేను తొలగకైనాను. ద్రోహులను చూచి నేను అసహించుకుంటుని. నీ ఇచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. యెహోవా, చిత్తగింపుము. నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. అధికారులు నిర్మితముగా నన్ను తరుముదురు. అయినను నీ వాక్య భయము నా హృదయం అందు నిలుచుచున్నది. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించి వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. నీ న్యాయ విధులను బట్టి దినం నాకు 7 మార్లు నేను నిన్ను స్తుతించెదను. నీ ధర్మశాస్త్రంలో ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తురులి తొట్టిలుటకు కారణం ఏమీ లేదు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. నీ ఆజ్ఞలను బట్టి అనుసరించుచున్నాను. నీ శాస్త్రంలో చెప్పున నేను ప్రవర్తించుచున్నాను. అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీ నీ ఎదుట ఉన్నవి. నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. యెహోవాను నా మొర నీ సన్నిధికి వచ్చును గాక. నీ మాట చెప్పున నాకు వివేకమునేమో. నా విన్నపము నీ సన్నిధికి చేరనేమో. నీవు ఇచ్చిన మాట చెప్పున నన్ను బ్రతికింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించుదురు. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. నీ వాక్యమును గురించి నా నాలుక పాడెను. నీ ఉపదేశములను నేను కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమవును గాక. యెహోవా, నీ వాక్యం మీద నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము. నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయమును గాక. తప్పిపోయిన గొర్రె వలె త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలు మర్చివాడను కాను.